నమస్తే. రాష్ట్రంలోనే కాదు దేశంలో సంచలనంగా మారినటువంటి కేసు ఒక కేంద్ర మంత్రి కొడుకైనటువంటి బండి భగీరథ్. బండి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేయడం, దానికి కారణం సైతం కూడా ఒక మైనర్ బాలికని లైంగికంగా వేధించడమే కాకుండా శారీరకంగా పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. సో ఇదంతా కూడా మనకు అందరికీ తెలుసు. సో ఫేట్ బషీరాబాద్లో మే 8వ తారీఖున బండి భగీరథ్ పైన ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో ముఖ్యంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆమె మైనరా కాదా అన్నటువంటి దానిపైన అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఎట్టకేలకి తాను మైనరే అని చెప్పేసి పూర్తి ఆధారాలు కూడా పోలీసులు కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇదే సందర్భంలో 8వ తారీఖున కేసు నమోదైతే అది కూడా ఫోక్సో కేసు. ఫోక్సో కేసు అంటే మన అందరికీ తెలుసు. సో ఇది మైనర్ల పైన జరిగేటువంటి శారీరకమైనటువంటి ఒక దాడి, అంటే లైంగికంగా వేధింపులకు గురి చేయడం కానీ శారీరకంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళపైన పెట్టేటువంటి కేసు. ముఖ్యంగా ఆ మైనర్ అమ్మాయి సైతం కూడా తనని పలుమార్లు ఫామ్ హౌస్లోకి తీసుకుని వెళ్ళి లైంగికంగా వేధించిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసి తీరా ముఖాన్ని చాటేసిండు. ఎప్పుడు పెళ్ళి అని చెప్పేసి అన్నట్టయితే ఉంటే పొలిటికల్ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను నా కుటుంబాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు. సార్ నేను ఇగో మైనర్ అమ్మాయిని అని చెప్పేసి చెప్పడానికి ఇగో ఆధారాలు ఇగో ఇవి. సో మాకు సంబంధించినటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, వాళ్ళు పంపినటువంటి ఆయన పంపినటువంటి బండి భగీరథ్ పంపినటువంటి చాటింగ్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ చూపెడుతూ తను కేసు పెట్టాలని చెప్పేసి ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం. దాని తర్వాత కేసు కూడా కావడం జరిగింది మే 8వ తేదీన. 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, మే 8 నుంచి 16వ తేదీ వరకు, అంటే సుమారుగా 8 రోజుల పాటు పరారులో ఉన్నటువంటి బండి భగీరథ్ని ఎట్టకేలకు 8 రోజుల తర్వాత సరే పోలీసులు అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు చెప్తారు. లేదు లేదు నేనే అప్పగించడమని చెప్పేసి బండి భగీరథ్ యొక్క తండ్రి నేనే పోలీసులకు అప్పగించిన, నేను బాధ్యతగా ఉన్నా కాబట్టి తప్పు ఎవరు చేసినా, కొడుకు చేసినా, కోడలు చేసినా, బిడ్డ చేసినా, ఇంకెవరు చేసినా కానీ దానికి నేను ఉపేక్షించను కాబట్టి నేనే తీసుకుపోయి అప్పచెప్పినా అని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్పిండు. సరే ఆ అంశాన్ని పక్కకు పెట్టినప్పటికీ మొత్తానికి అప్పటి నుండి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. మొన్న పోయిన నెల జూన్ 24 నుంచి 20 నుంచి 24వ తారీఖు వరకు బండి భగీరథ్కి ఒక మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. 4 రోజుల పాటు ఆయనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవడానికి వెసులుబాటుగా 4 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రెగ్యులర్ బెయిల్ పైన ఇలా హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో విచారణలో పూర్తిగా నేను ఏ తప్పు చేయలేదు, నేను శుద్ధపూసను, నాకు అటువంటి వాటికి నేను దూరంగా ఉంటాను, నేను మందుకు దూరంగా ఉంటాను, అమ్మాయిలకు దూరంగా ఉంటాను, నాకు చెడు వ్యసనాలే లేవు, అసలు ఆ అమ్మాయికు నాకు సంబంధమే లేదు, ఆ అమ్మాయి ముఖం నేను ఎప్పుడు కూడా చూడలేదు, కాబట్టి నాకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి బండి భగీరథ్ కోర్టులో ఆయనే పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన ఈరోజు విచారణ జరిగింది. ఎవరైనా కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఇదే, నాకు తెలియక తప్పు చేశాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నమే. సరే ఆ కోణంలోనే బండి భగీరథ్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ అన్ని కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆయనతో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటాడు కాబట్టి, సో ఒక పక్కనేమో పొలిటికల్గా కుటుంబం డ్యామేజ్ అవుతూ ఉన్నది, వాళ్ళ తండ్రి కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నాడు కాబట్టి ఎంత తొందరగా జైలు నుంచి బయటకు వచ్చినట్టయితే అంత కవర్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ప్లాన్ ఇదంతా కూడా. సరే ఏదేమైనప్పుడు కూడా కోర్టులపైన నమ్మకం ఉంది, న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది కాబట్టి మొత్తానికి బండి భగీరథ్ సంబంధించినటువంటి వేసినటువంటి రెగ్యులర్ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తే, ఈరోజు బాధితురాలు ఎవరైతే ఈ ఫోక్సో కేసు బండి భగీరథ్ పైన పెట్టిందో ఆ అమ్మాయికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. మీరు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందే కాబట్టి ఎల్లుండి విచారణ, ఎల్లుండి మీన్స్ 3వ తారీఖున ఈ ఫైనల్ తీర్పు రాబోతా ఉన్నది హైకోర్టులో. కాబట్టి నీకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్నట్టయితే ఉంటే ముందుగా మేము చేయాల్సినటువంటిది ఏంటిదంటే, బాధితురాలు ఎవరైతే ఉందో, ఎవరైతే కేసు పెట్టినటువంటి మైనర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి యొక్క వాదన కూడా మేము వినాలి, ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా మేము తీసుకోవాలి, ఆమె ఏం చెప్తుందో మేము వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎల్లుండి వరకు మేము వాయిదా వేస్తా ఉన్నాం, ఎల్లుండి లోపట్ల మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి అమ్మాయికి నోటీసులు జారీ చేయడం జరిగింది హైకోర్టు. మరి 16వ ఎల్లుండి ఇచ్చేటువంటి ఎల్లుండి విచారణకు రాబోతున్నటువంటి ఈ రెగ్యులర్ పిటిషన్ సంబంధించిన వాదనలు ఏ విధంగా ఉండబోతున్నటువంటి దానిపైన
ఒక పక్కన బీజేపీ పార్టీ శ్రేణులు, ఒక పక్కన తన తండ్రి అయినటువంటి కేంద్ర మంత్రి సైతం కూడా ఒక ఉత్కంఠమైనటువంటి ఆ స్థితిలో ఉన్నారు. మరి ఈ ఈ ఫోక్సో కేసులో అందరికీ ఒకలాగానే ఉంటాయి న్యాయం. సరే, కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇటువంటి బెయిల్ వచ్చినట్టయితే ఉంటే ఇక న్యాయస్థానాలపైన, పోలీసు వ్యవస్థలపైన, ఇటువంటి చట్టాలపైన, రాజ్యాంగం పైన ఎవరికి ఇంకా నమ్మకాలు ఉంటాయి? చాలామంది ఈ ఫోక్సో కేసులో మనం గతాన్ని చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. చాలామంది ఆడపిల్లల పైన అభంశుభం తెలియనటువంటి నెలలు నిండినటువంటి పసిపాపల నుంచి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మరి బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు పోయిండే మే 16వ తారీఖున దొరికిడు పోలీసు వాళ్ళకు. మే 16వ తారీఖున, ఇది జూన్ అయిపోయింది, జూలై అంటే ఒక నెల 15 రోజులేమో ఆయన జైల్లో ఉన్నట్టు. మరి నెల 15 రోజులకు, నెల రోజులకే ఈ ఫోక్సో కేసులో బెయిల్ వస్తుందా? ఫోక్సో కేసు అంటేనే చాలా తీవ్రమైనటువంటి కేసు, 10-15 ఏళ్ల పాటు కూడా శిక్షలు పడేటువంటి కేసులు. కాబట్టి ఈ కేసులో ఆయన వేసేటువంటి ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించిన విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతా ఉన్నది? ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఆ కుటుంబం కూడా, ఆ బాధితురాలు కుటుంబం కూడా. ఆయనకు శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా మమ్మల్ని బ్లేమ్ చేసిండు, మేము ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిండు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మా కూతుర్ని మోసగించిండు, మా పాప సైతం కూడా పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు సమాజానికి దూరంగా ఉండాలి, కోర్టులో శిక్ష పడాలి. అట్లయినట్టయితే ఇంకో వాళ్ళు చేయడానికి భయపడతారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆ బండి భగీరథ పైన ఈ కేసు పెట్టడం జరిగింది. ఇక ఈయన వాదించేటువంటిది ఏంటంటే నేను అమాయకుని అనేది, నాకు ఏం తప్పు జరగలేదు, నాకు తప్పు చేయలేదని. మరి కోర్టుకి సమర్పించేటువంటి ఆధారాలు ఇప్పటికే సమర్పించేసిన బాధిత కుటుంబం, ఇంకా ఆమె యొక్క వాంగ్మూలం తీసుకోవాలి, ఆమె కూడా కోర్టుకు వెళ్ళి అడ్వకేట్ ముంగట, జడ్జి ముంగట చెప్పాలి. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆమెకు నోటీసులు బాధితురాలికి హైకోర్టు ఇచ్చింది. బండి భగీరథ్ ఫోక్సో కేసులో కీలక పరిణామం, బాధితురాలికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకసారి చూసుకోవచ్చు, ఫోక్సో కేసులో రిమైండ్ ఖైదుగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. ఫోక్సో కేసులో రిమైండ్ ఖైదుగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన కేసు తప్పుదని, ఇదంతా పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా జరిగిన వ్యవహారమని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదంతా కూడా నాకేం సంబంధం లేదు, కాబట్టి పొలిటికల్గా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక నా పైన కొంతమంది కావాలని చెప్పేసి పెట్టినటువంటి కేసు అని చెప్పేసి. ఎవరు అయినా, ఏ అమ్మాయి అయినా, ఒక మైనర్ అమ్మాయి, సో వాళ్ళేమో ఉన్నటువంటి పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబం, వాళ్ళ పరువుని, వాళ్ళ కూతురు పరువుని రోడ్డు మీద ఏ తల్లిదండ్రులు వేసుకోవడానికి ప్రయత్నించరు. రాజకీయ పరం ఇప్పుడు వాళ్ళ సంబంధించినటువంటి ఏమైనా ఫ్యామిలీ ఏమైనా వాళ్ళు ఏమన్నా మంత్రులా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలు ఏమైనా చేసినటువంటి వాళ్ళ నేను బ్లేమ్ చేసినట్లయితే నిజంగా వాళ్ళు ఏమైనా కరీంనగర్లో ఏమైనా పోటీ చేసిన మీ నాయన పైన, అది కాదు కదా. నేను చెప్పేటువంటి వర్షన్ అది అన్నట్టు, అంటే రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టేందుకు చేసినటువంటి ఒక కుట్ర అని చెప్పేసి. కాబట్టి నాకు నేనేం తప్పు చేయలేదు కాబట్టి, సో పోలీసులకు కూడా నేను సహకరిస్తున్నా కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్టు ఈయన. అయితే నిందితుడి బెయిల్ అభ్యర్థనపై బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉన్నందున ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది, అంటే 3వ తారీఖున. సో బెయిల్ కూడా ముగియడంతో ఇటీవల మళ్ళీ జైలుకు బెయిల్. కాగా ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న ఫోక్సో కేసు నమోదైంది. అనంతరం పరారైన భగీరథను మే 16న పోలీసులు అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు తరలించి క్రమంలో తన ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు వీలుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు భగీరథకు మధ్యంతర బెయిల్ కూడా జారీ చేసింది. గత నెల 20 నుంచి 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే బెయిల్ గడువు ముగియడంతో గత గురువారం తిరిగి అతడిని చెర్లపల్లి జైలుకు తరలించిండు. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రావడంతో ఎల్లుండి హైకోర్టులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది అన్నటువంటి దానిపైన ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. మొత్తానికి బాధితురాల యొక్క స్టేట్మెంట్ ప్రధానంగా తీసుకుంటాం. ఆమె ఇచ్చేటువంటి ఇప్పటికే మరి ఆమె నేను మైనర్ అని చెప్పేసి చెప్పడానికి, మైనర్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి గల కారణాలని అన్నిటి కూడా ఆమె సమర్పించింది. ఆధారాలన్నీ కూడా ఆమె 10th సర్టిఫికెటో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటో, స్టడీ సర్టిఫికెటో, ఇవన్నీ కూడా పోలీసులకి అండ్ మరో పక్కన కోర్టుకు కూడా ఇప్పటికే ఆమె అందజేయడం జరిగింది. ఒకటైతే మాత్రం కన్ఫామ్, ఆమె మైనర్ అని చెప్పేసి అప్పటికే నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్నటువంటి రితురాజ్ గైక్వాడ్ దీంట్లో
కీలకమైనటువంటి పాత్ర. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా కూడా దగ్గరుండి చూసేది ఆమె. పూర్తి ఆధారాలను ఇప్పటికే కోర్టుకు కూడా సమర్పించింది కాబట్టి ఆమె యొక్క వాంగ్మూలం, మరి అమ్మాయికి సంబంధించిన వాంగ్మూలం ఏ విధంగా ఉంటుంది అంటే కోర్టు అడిగేటువంటి ప్రశ్నలు, వాళ్ళకి సంబంధించిన బండి భగీరథకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆమె ఏ విధమైనటువంటి సమాధానం చెప్తుంది, ఆమె నోటితోటి ఏ విధమైనటువంటి ఆధారాలని పూర్తిగా ఆమె అందజేస్తుంది. సో గతంలో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలా లేకపోయినట్టు ఆయన ఆయన నా ఆయనే తన పైన లైంగికంగా దాడి చేసిండు అనేటువంటి ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు సమర్పిస్తుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కోర్టుకు రేపు ఎల్లుండి సమర్పించినట్టయితే బండి భగీరథకి ఇంకెన్నేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. మొత్తానికైతే ఈ ఎల్లుండి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి హైకోర్టులో జరగబోతా ఉంది. ఫోక్సో కేసులో నిందితుడైనటువంటి బండి భగీరథకు బెయిల్ వస్తుందా లేకపోతే జైల్లో ఉంటాడనేది మనం ఆ రోజు చూడాలి. చూస్తూనే ఉండండి మన